అయోధ్య రాముడు అందరివాడని ప్రజలు రాముని సేవలో ఉండేందుకు ఈ నెల 22న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించాలని బీజేపీ జాతీయ కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఇల్లంతకుంట శ్రీరామచంద్రస్వామి ఆలయంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు అర్చకులు మేళ తాళాలతో పూర్ణ కుంభ స్వాగతం పలికారు. గర్భగుడిలోని సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పిలుపు మేరకు దేవాలయ ప్రాంగణంలో శుద్ధి చేయడంతో పాటు పరిశుద్ధ కార్యక్రమాలను నిర్వహించారు. తామిచ్చి అక్షంతలతో ఇబ్బందులుంటే రామమందిర అయోధ్యలో బాస్మతి బియ్యం పెట్టి తీసుకుని వచ్చి కాంగ్రెస్ నాయకులకు పంపిణీ చేస్తామంటూ ఎద్దేవా చేశారు. ప్రజలందరూ రామమందిర ప్రతిష్ఠ రోజున పండుగను తలపించేలా ఉత్సవాలు జరపాలని రాష్ట్ర ప్రజలను బండి సంజయ్ కోరారు. దేశ ప్రజలందరూ కూడా ప్రపంచంలోని హిందువులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూడడానికి ప్రజలందరూ ఎదురుస్తూ ఉన్నారు. ఒక పండుగ వాతావరణం ఇప్పటికే నెలకొని ఉన్నది. చాలా రోజుల నుంచి కూడా ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య రాముల వారి అక్షింతలను ప్రతి ఇంటికి చేర్చాలనే లక్ష్యంతో చేస్తున్న కార్యక్రమంలో చాలా ప్రాంతాల్లో అక్షింతలు రాని వాళ్ళు కూడా ఫోన్ చేసి మా ఇంటికి అక్షింతలు రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో ధర్నాలు కూడా చేస్తున్నారు. దానిలో భాగంగా నేను కరీంనగర్లోని పద్మనగర్ ఆలయంలో ఈరోజు ఇల్లంతకుంట ఈ ప్రాంతానికి సంబంధించిన కార్యకర్తలు శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి యొక్క దేవాలయంలో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేసే సందర్భంలో రావడం జరిగింది. ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్. 22వ తారీఖు కోసము ప్రజలంతా ఎదురుస్తున్నారు కాబట్టి ఆ బ్రహ్మాండమైనటువంటి రాముల వారి ఆలయం యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూడడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు సెలవు దినాన్ని ప్రకటించాలని చెప్పి